హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే మేము ముందుకు తెచ్చేసానండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ అయితే శారీలోనిది కాదు, సపరేట్ బ్లౌజు. ఇది ఇంకా స్టిచ్చింగ్ జరుగుతుంది. నెక్ అయితే అయిపోయింది. స్లీవ్స్ అటాచ్ చేసి సైడ్స్ మాత్రం స్టిచ్ చేయాల్సి ఉంది. స్టిచ్ అయినాక చూస్తున్న వీడియో అండి ఇదైతే. నెక్కి మనం ఇలా హై నెక్ ఇచ్చి ఇలా పార్ట్ షేప్ నెక్లోనే థ్రెడ్ ఇచ్చి బటన్ అయితే ఇచ్చేసాము. నెక్కి ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాను. సిల్వర్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్సే. బ్లౌజ్లో సిల్వర్ కలర్ డిజైన్ ఉండింది కదా, అందుకని సిల్వర్ పైపింగ్ ఇచ్చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రౌండ్ నెక్కే ఇచ్చేసాను. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. పైపింగ్ చూసారా ఎంత నీట్గా నైస్గా వచ్చిందో. నార్మల్గా థ్రెడ్ పైపింగ్ మాత్రమే ఇలా వస్తుంది, కానీ నేనైతే నార్మల్ పైపింగ్ కూడా ఇలా నైస్గానే ఇలా చేస్తానండి. దీనికి సెట్ అయ్యేలాగానే ఇలా బటన్ అయితే ఇచ్చేసామన్నమాట. సిల్వర్ కలర్లోనే బటన్ కూడా ఇచ్చేసాను. ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా శారీలోని బ్లౌజ్ అయితే కాదండి, సపరేట్ బ్లౌజ్ పీసే. ఇలా రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదా, ఏ శారీలోకైనా మ్యాచ్ అవుతుంది. దీనికి మనం ఈ షేప్లో నెక్ షేప్ అయితే ఇచ్చేసాము. దీనికి క్యాన్వాస్ అయితే వేసి స్టిచ్ చేయలేదండి, నార్మల్గా హెమ్మింగ్ వేసే స్టిచ్ చేసాము. క్యాన్వాస్ అయితే వేయలేదు. మీకు ఇంకొకసారి కూడా క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, క్యాన్వాస్ వేయలేదండి, ఓన్లీ నెక్ తిప్పి హెమ్మింగ్ మాత్రమే వేసాము. నెక్ పీస్ వేసేసి దానికే ఇలా థ్రెడ్ ఇచ్చి, అదేనండి డోరీ ఇచ్చి, హ్యాంగింగ్స్ కూడా 2 లేయర్స్లో ఇలా డిజైన్ చేశాను. క్యాన్వాస్ వేయకపోయినా కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫినిషింగ్ అయితే. క్యాన్వాస్ వేస్తే ఇచ్చింగ్ లాగా కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అందుకనే ఇలా నేను రెడీ చేస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వీ షేప్ ఇచ్చానండి. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజే. చూసారు కదా, వీ నెక్ అయితే ఇచ్చాను. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది కూడా నెక్ షేప్ అయితే ఇలా స్కాలప్ నెక్ ఇచ్చాను. పెద్ద పెద్దగా ఇలా స్కాలప్స్ ఇచ్చి ఇలా నెక్ అయితే డిజైన్ చేశాను. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను. ఇంకా అయితే స్టిచ్చింగ్ జరుగుతోందండి. ఇది డోరీ ఇచ్చాను. దానికి ఇంకా హ్యాంగింగ్స్ అయితే చేయలేదు. స్లీవ్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంది. స్లీవ్స్ అటాచ్ చేసి సైడ్స్ మాత్రం స్టిచ్ చేయాల్సి ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా అదే షేప్లో ఇలా స్కాలప్ ఇచ్చి డిజైన్ చేశాను. స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్సే. ఇంకా స్టిచ్ చేయాల్సి ఉంది. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ మొత్తం పూర్తిగా రెడీ అయినాక చూపిస్తున్నాను. రెడీ అయిపోయిందండి బ్లౌజ్ అయితే. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నింది. నెక్ కూడా చాలా బాగుంది. దానికే మనం డోరీ ఇచ్చేసాం కదా, డోరీకి ఇలా హ్యాంగింగ్స్ అయితే 2 కలర్స్లో రెడీ చేసాము. హ్యాంగింగ్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయండి. నాకు ఇలాంటి హ్యాంగింగ్స్ స్టిచ్ చేసినప్పుడల్లా ఒక డాల్ బొమ్మలాగా స్టిచ్ చేసినట్టుగా కనిపిస్తాయి అవైతే. ఆల్ ఓవర్గా ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఇదండి. ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉన్నింది. చూసారు కదా, దీనికి బ్లౌజ్లో ఉన్న విధంగానే, శారీలోన ఉన్న విధంగానే ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చి స్టిచ్ చేసాము. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజే. పైపింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా నైస్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. దీనికి కూడా మనం ఎటువంటి క్యాన్వాస్ అయితే వేయలేదు, ఓన్లీ పైపింగ్నే ఇలా రెడీ చేసాము. ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా శారీలోని బ్లౌజేనండి. ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చి ఇక్కడ ఒక ప్యాచ్కి కస్టమర్ అడిగిన విధంగానే డిజైన్ చేసాము. పైన మాత్రం ఇలా కొంచెం పెద్ద సైజులో పోట్లీ బాల్ ఇచ్చి, కింద మాత్రం చిన్న పోట్లీ బాల్స్ అయితే ఇచ్చేసాము ప్యాచ్కి. నెక్ అయితే రౌండ్ నెక్ షేపే. దానికే ఇలా గ్రీన్ కలర్లో, శారీలో కూడా శారీ మొత్తం గ్రీన్ కలరే ఉన్నింది, అందుకనే ఇలా గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చి రెడీ చేశాను. అలాగే డోరీ ఇచ్చి దీనికి ఇలా 3 లేయర్స్లో హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఇలా స్టిచ్ చేశాను. అలాగే ఇవి కూడా షార్ట్ స్లీవ్సేనండి. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేశాను. ఇది కూడా నార్మల్ కటింగ్ బ్లౌజే, క్రాస్ కటింగ్ కాదు. మరిన్ని ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే ఈ బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి.